నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళారు. అక్కడ కర్ణాటక అటవీ శాఖ మంత్రి అయిన ఈశ్వర్ ఆయనతో కలవడానికి బెంగళూరు వెళ్ళారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా ప్రముఖ అంశాలు చర్చించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు, పార్వతీపురం జిల్లాలో ముఖ్యంగా అక్కడ ఏనుగులు గుంపులు తెగ వస్తున్నాయి. సో ఆ ఏనుగులు తరిమి కొట్టడానికి కుంకి ఏనుగులు కావాలని అక్కడ ప్రతిపాదించబోతున్నారు, రిక్వెస్ట్ చేయబోతున్నారు ఏపీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముఖ్యంగా కుంకి ఏనుగులు గతంలో మనం మాట్లాడుకున్నాం. అంటే ఈ ఏనుగులు ఎలా ఉంటాయంటే క్లియర్గా చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, ఇది ఏపీ బార్డర్, ముఖ్యంగా చిత్తూరు, అటు పార్వతీపురం, ఇటు చిత్తూరు. ముఖ్యంగా పంట పొలాలు నాశనం చేసే ఏనుగులు ఉంటాయి. అంటే ఎక్కువ చెరుకు పండుతున్న ఏరియాల్లో చెరుకు. సో ఏనుగుల గుంపులు ఈ ఏరియాలోకి చాలా అంటే చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ? చిత్తూరు జిల్లా, పార్వతీపురం జిల్లా. ప్రధానంగా ఇక్కడ వచ్చే క్రమంలో ఏమవుతున్నావు, రైతులను వీటిని అరికట్టలేకపోతున్నారు. సో ఏనుగులు సైతం తరివే కుంకి ఏనుగులు ఉంటాయి. సో అది ఆంధ్ర రాష్ట్రంలో కేవలం రెండు మాత్రమే ఉన్నాయి కుంకి ఏనుగులు. సో ఆల్మోస్ట్ ఒక 6 నుంచి 7 ఏనుగులు కావాలని అధికారులందరూ పవన్ కళ్యాణ్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ కుంకి ఏనుగుల అంశం ఒకటి. సెకండ్, ఎర్రచందనం స్మగ్లింగ్ కర్ణాటకకి భయంకరంగా తరలిస్తున్నారు. సో దీని నివారణ చర్య కింద ఈరోజు బెంగళూరు వెళ్ళారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధానంగా ఈ 2 అంశాల గురించి. ఒకవేళ కనుక 6 నుంచి 7 కుంకి ఏనుగులు ఇవ్వగలిగితే రైతుల సమస్య సాల్వ్ అవుతును అని అధికారులు తెలపడంతో అక్కడ అటవీ శాఖ మంత్రి అయిన ఈశ్వర్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయి చర్చించబోతున్నారు. సరే, ఇప్పుడు ఈ ఏనుగులు తీసుకొస్తారు, దీనివల్ల ఏం లాభం? ప్రధానంగా మనం ప్రతి పంట వీళ్ళు చెరుకు వాటిట్లో ఏంటి, ఏనుగుల గుంపు ఒక్కసారి ఆల్మోస్ట్ ఒక 10 వరకు వచ్చేస్తాయి. దాన్ని కొట్టలేం, చంపలేం, భయపడలేం. ఈ కుంకి ఏనుగులు ఉండడం వల్ల ఆ సమూహాన్ని కంట్రోల్ చేసే శక్తి కుంకి ఏనుగులకు ఉన్నాయి. సో ఈ ఏనుగులు గనక ఒక 6 నుంచి 7 ఏనుగులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం మంచిగా అయితే ఉంటును. నెక్స్ట్ దీంతో పాటు పంటలు కూడా నాశనం కాకుండా ఉంటాయి. సో దీని గురించి మొత్తం ప్రపోజల్ పెట్టడంతో చర్చించడానికి ఎలా ఉన్నా. నెక్స్ట్ ఎర్రచందనం స్మగ్లింగ్, ఇదంతా చిత్తూరు, పార్వతీపురం సైడ్ అయింది. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది చిత్తూరు. అదే ప్రధానంగా ఇటు తమిళనాడుకు కానీ లేదా కర్ణాటక స్మగ్లింగ్ భయంకరంగా జరుగుతుంది. వాటిని అడ్డుకట్టే దిశలో ఎలా చేయాలి, ఎలా చేద్దాం, ఆ 2 రాష్ట్రాల ప్రభుత్వాలతో, ఆ 2 రాష్ట్రాల మంత్రులతో చర్చించబోతున్నారు పవన్ కళ్యాణ్. సో ఒకవేళ కనుక ఇది ఓకే అవుతే ప్రధానంగా ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి, నెక్స్ట్ ఈ ఏనుగుల్ది కొంచెం సాల్వ్ అవుతుంది ఇబ్బంది పడకుండా. ఎర్రచందనం స్మగ్లింగ్ ఇక్కడ నుంచి మనకి అలా చైనా, ఇటు జపాన్, ఈ పక్కన ఆస్ట్రేలియా భయంకరంగా బిజినెస్ జరుగుతుంది. సో దీని గురించి నివారించే చర్యలు ఇవన్నీ తీసుకుంటున్నారు, బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు. మీకు ఒక రిక్వెస్ట్, ఏపీలో ఇప్పుడు ప్రధానంగా మీకు గ్రామీణ, అటవీ ఈ శాఖలు ఇచ్చారు కదా, మీకు రోడ్ల వ్యవస్థ సరిగ్గా లేదు ఏపీలో. ఫోకస్ చేయండి కొంచెం. రోడ్ల పరిస్థితి చాలా అంటే చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యంగా ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు గ్రామాల్లోనూ, పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ చాలా అంటే చాలా రోడ్ల సమస్య ఉంది. సో ఈ రోడ్ల సమస్య కూడా సాల్వ్ చేసి మీ వంతు ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే రోడ్ల సమస్య చాలా అంటే చాలా ఉంది. సో ఈ రోజు వీళ్ళు చర్చించబోతున్నారు. సో ఏం జరుగుతుంది, కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకొని మనకి సహకరిస్తున్నా లేదా కేవలం ఈ ప్రకటనలు మాత్రం పరిమితం అవుతాయా తెలియాలంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మొత్తానికి ఏంటంటే చర్చ అయితే జరిపారు. సో దాని నుంచి రిప్లై అయితే రావాలి. కానీ చాలా మంది అనుకుంటున్నారు వీటితో పాటు హెల్త్ ఎడ్యుకేషన్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి. మన ఛానల్ మన ప్రతి వీడియోలోనూ మనం డిమాండ్ చేస్తున్నాం, రోడ్స్తో పాటు హెల్త్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మీ కంట్రోల్లో కూడా ఉంటాయి కదా, వీటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టి రాష్ట్రాన్ని ప్రజలకు ఏవైతే ఉపయోగపడతాయో ఆ దిశగా అడుగులు అయితే వేయండి. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.